ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఫన్ బకెట్ భార్గవ్. ఈ పేరు ఏదో ఒక చోట మీరు వినే ఉంటారు. ఇతని వీడియోస్ ఏదో ఒక చోట మీరు చూసే ఉంటారు. ఆడియన్స్ని నవ్వించాలి అనేదే తన టార్గెట్. కానీ ఫైనల్గా తన జీవితం మొత్తం నవ్వుల పాలైపోయింది. అసలు ఏం జరిగింది? తన లైఫ్ చాలామందికి ఒక హెచ్చరిక లాంటిది. అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు? ఇప్పుడు అతను అనుభవిస్తున్న శిక్షలేంటి? ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో ద్వారా మీ అందరికీ నా నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను భావిస్తున్నాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి విజిట్ చేస్తుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫన్ బకెట్ భార్గవ్. ఈ పేరు ఒక 4-5 years బ్యాక్ ఒక మంచి ట్రెండింగ్లో ఉన్న పేరు. కంటెంట్ క్రియేట్ చేయడం తన వృత్తిగా మార్చుకున్నాడు. మంచి కామెడీ వీడియోస్ కూడా జనరేట్ చేశాడు. చాలా ఫేమస్ అయిపోయాడు. టిక్టాక్లో వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేయడంలో మంచి పేరు, మంచి ఫేమ్ వచ్చేసింది. ఆ ఫేమ్తోనే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్కి క్లోజ్ అయిపోయాడు ఫన్ బకెట్ భార్గవ్. ఇతను ఆ ఫేమ్ అయిపోగానే మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్ అండ్ నార్మల్గా మంచిగా యాక్టింగ్ చేసే వాళ్ళని అందరినీ ప్రొవైడ్ చేయడం తన వృత్తిగా మార్చుకున్నాడు. సైడ్ బిజినెస్ అనుకోవచ్చు. అలా ఆర్టిస్ట్ని మూవీస్లో ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి చాలామంది అమ్మాయిలు తన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఎందుకు? ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు అని చెప్పేసి. కానీ భార్గవ్ వాళ్ళ వీక్నెస్ని వాడుకోవడం మొదలుపెట్టాడు. అంటే తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలని లోబర్చుకోవడం, సెక్సువల్గా హరాస్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిలని లోబర్చుకోవడం తనకు అలవాటైపోయింది. ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా నిలదీస్తారు, ఖండిస్తారు. అలా ఎవరైతే ఖండిస్తారో వాళ్ళని మెల్లమెల్లగా తన బ్యాచ్లో నుంచి, తన గ్రూప్లో నుంచి తీసేయడం మొదలుపెట్టాడు. ఒకసారి ఈ భార్గవ్ నేను డిప్రెషన్లో ఉన్నాను, బ్రతకాలని లేదు అని చెప్పేసి తన చేతిని తనే కట్ చేసుకొని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కూడా జరిగింది. అప్పుడు చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ని తిట్టారు. మీరు ఇంతమంది ఫ్రెండ్స్ అయి ఉండి తనకు సపోర్ట్ ఎవరు లేరా ఏంటి అనేది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు ఇవి. అంటే తనని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని దగ్గర ఉండనీయడు, ఆ గ్రూప్లో నుంచి తీసేస్తాడు, కాబట్టి మేము అతనికి ఏం చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనడం జరిగింది. అందుకనే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ 14 సంవత్సరాల ఒక అమ్మాయిని లోబర్చుకొని ప్రెగ్నెంట్ చేశాడు ఈ భార్గవ్. ప్రెగ్నెంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, తిట్టడం, అనరాని మాటలు అనడం, ఇవన్నీ చెప్పేసరికి ఆ అమ్మాయి చాలా రోజులు తనలో తానే ఈ విషయాన్ని దాచి ఉంచి ఒక టైం వచ్చేసిన తర్వాత ఇతని హరాస్మెంట్ మరి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చెప్పడం జరిగింది. ఇంట్లో వాళ్ళు అప్పుడే పెందుర్తిలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది, పోక్సో యాక్ట్ కింద. అప్పుడు దానికంటే ముందు ఈ భార్గవ్ కొన్ని వీడియోస్లో మా మదర్కి హెల్త్ బాగాలేదు, చాలా సివియర్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇతను చెప్పే ఏ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అతను చేసిన తప్పు అలాంటిది. లాస్ట్ ఇయర్ January 5th, అంటే January 5th, 2025లో కోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఏమని? ఈ భార్గవ్నే 20 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నామన్నట్టు కోర్టు నుంచి ఒక ఆర్డర్ బయటకు వచ్చింది. అంటే 20 సంవత్సరాలు మొత్తం జైల్లోనే ఉండాలి. లైఫ్ ఎక్కడుంది? ఆ 20 years తర్వాత ఇతను బయటకు వచ్చి సాధించేది ఏముంటుంది? అండ్ ఈ టాపిక్ లాస్ట్ ఇయర్ జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మొన్న 4-5 days బ్యాక్ తన మదర్ చనిపోయింది. ఒక 15 రోజులు బెయిల్ మీద బయటికి వచ్చాడు. అండ్
ఆ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు తను బాధపడుతున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అంటే ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాల ఆనందం కోసం తన జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు తన చేతులతోనే. సమాజంలో చాలామంది ఉన్నారు. కొంతమంది పట్టుబడ్డారు, కొంతమంది పట్టుబడలేదు. చాలామంది మీద కేసెస్ కూడా ఫైల్ అయిపోయి ఉన్నాయి, కానీ ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. అలా పెండింగ్లో ఉన్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. పిల్లలకి చెప్పండి, ఏమున్నా సరే ఈ ఏజ్ ఇది, మనం చేసే తప్పు రైట్, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కటి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పటి నుంచే. లైఫ్ ఒక్కసారి సర్వనాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఏమున్నా సరే దేనికి పని చేయదు. దానికి ఎగ్జాంపులే ఈ ఫన్ బకెట్ భార్గవ్. అర్థం చేసుకోండి. అండ్ ఈ ఫన్ బకెట్ భార్గవ్ని చాలామంది తప్పు చేశాడు కాబట్టి అనుభవిస్తున్నాడు అది అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అండ్ చాలామంది తిడుతున్నారు. అది వీడి వల్లనే మొత్తం వాళ్ళ మదర్ చనిపోయింది అది ఇది అన్నట్టు. మేబీ అతను చేసింది చాలా పెద్ద తప్పే, చాలా పెద్ద క్రైమే, కానీ దానికి తగ్గ శిక్ష అతను అనుభవిస్తున్నాడు. మొన్న వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత దానికి డబుల్ శిక్ష ఇంకా అనుభవిస్తున్నాడు. దయచేసి అతన్ని ఎవరు ఏమనొద్దు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్కి విజిట్ చేసి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.